హలో హాయ్ నమస్తే అండి. ఈరోజు లంచ్ బాక్స్ కోసం బెండకాయ వేపుడు ప్రిపేర్ చేశాను. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. బెండకాయలు లేతవి కదా, తొందరగా కుక్ అయిపోతాయండి. మన లంచ్ బాక్స్లోకి తొందరగా మనకి వర్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది. దీనికోసం నేను ఏం చేశానంటే, ఎప్పటికప్పుడు ఫ్రెష్ వెజిటేబుల్స్ కొనుక్కోవడం మంచిది కదా. ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితే మనకు కావాల్సినటువంటి అన్ని రకాల విటమిన్లు మినరల్స్ అన్నీ బాగా ఉంటాయి అని మార్నింగ్ కొందాం అని చెప్పేసి నేను బెండకాయలని మార్నింగే నేను కొనటం జరిగిందండి. ఆ ఇంటి ముందుకి కూరగాయలు అతను వచ్చాడు. ఏమండి ఒక అర కేజీ బెండకాయలు ఇవ్వండి అని చెప్పేసి అడగటం జరిగింది. లేత బెండకాయలే కదా అంటే అవునన్నాడు. సరే నేను కదా అని చెప్పేసి నేను గబగబా బెండకాయలు ఇమ్మని అర కేజీ బెండకాయలు ఇమ్మని తీసుకున్నాను. తీసుకుంటే అతను బెండకాయలు దూసి ఇచ్చేసాడు. 2 బెండకాయలు ఎక్స్ట్రా కూడా వేసి ఇచ్చేసాడు. పొద్దుటే బాగానే కొనేసానని చెప్పేసి బెండకాయలు పట్టుకుని వచ్చేసి వాటర్లో వేసి కోస్తూ ఉన్నానండి. కోస్తూ ఉంటే బెండకాయలు ఏమైందంటే పరిస్థితి, అర కేజీ బెండకాయలు ఎన్ని తరిగినా పావు కేజీ ఉంటున్నాయి. మిగిలిన బెండకాయలన్నిటికీ చాకు తెగట్లేదండి. చూపిస్తున్నాను కదా, చాకు అయితే తెగట్లేదు. బెండకాయలు అంతా ముదిరిపోయినాయి అనమాట. పొద్దుటే నేను బెండకాయల బేరం దగ్గర నాశనం అయిపోయాను. నేను మోసపోయాను అనమాట అండి. అర కేజీ బెండకాయలు కొనుక్కుంటే నాకు పావు కేజీ వచ్చినాయి. ఇంకా పొద్దుటే కదండి ఇటువంటి పరిస్థితి ఏర్పడేటప్పటికి ఈ రోజంతా నేను ఫీల్ అవుతాను అనమాట. మరి నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు కూడా ఇలా కొనేటట్టయితే దయచేసి ఇలా కొనొద్దండి. ఖచ్చితంగా మీరు కాయలు ఏరుకొని లేతగా ఉన్న కాయలు మాత్రమే కొనండి. అంతేగాని వాళ్ళని తూసిమ్మని మాత్రం అడగద్దు. అడిగితే ఇలాగే మోసం చేస్తారు. వాళ్ళకి కూరగాయలు అయిపోవాలి, కానీ మనం మోసపోకూడదు, మనం నష్టపోకూడదు. అంటే మనమే మంచిగా ఉన్నటువంటి వెజిటేబుల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకుంటే మనం కూడా లాస్ అవ్వకుండా ఉంటాం. పొద్దుటే నేను ఈ అర కేజీ బెండకాయలను నష్టపోవటం వలన ఈరోజు ఈవినింగ్ వరకు కూడా అయ్యో నేను నష్టపోయానన్న ఫీలింగ్ ఉంటుంది. అలాగే మనం మార్నింగ్ టైము చాలా ఫ్రెష్గా ఉంటాం. ఇలాంటి పొరపాట్లు జరిగితే ఆ రోజంతా కూడా మనకి అదే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ముందు కావాల్సినటువంటి వెజిటేబుల్స్ని, లంచ్ బాక్స్కి కావాల్సిన వెజిటేబుల్స్ని ముందు రోజునే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఆ రోజు హడావుడిగా ప్రిపేర్ చేసుకుంటే, ఇలా కొనుక్కుంటే ఇలాగే నష్టపోతాం. అలా కాకుండా ముందు రోజే మనం వీటిని కొనుక్కొని మనం ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే ఎక్కడైనా జాగ్రత్త పెట్టుకోవడం మంచిది. అలా అయితే మనం ఈ విధంగా నష్టపోకుండా తయారు చేసుకోవచ్చు. మరి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేస్తున్న వాళ్ళందరికీ కష్టాలు తెలుసు. అందుకనే నేను మీకు చెప్తా ఉన్నాను. ఈరోజు మార్నింగ్ నేను టెన్షన్గా వెళ్ళుకున్నందుకు నేను నష్టపోయాను. మరి అలాగే తోటకూర, పాలకూర, చుక్కకూర వీటన్నిటిని కూడా మనం పప్పులో వేసుకొని తొందరగా కూడా వండుకోవచ్చు. ఈ విధంగా కూడా మనం లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నైట్ టైమే లంచ్ బాక్స్ని క్లీన్ చేసి ఆరబెట్టుకుంటే మనం మార్నింగ్ టైము మరి ఫ్రెష్గా తొందరగా పని ఫినిష్ చేసుకోవచ్చు. మనం కూడా తొందరగా అలసిపోము. మనకు కూడా ఈజీగా ఉంటుంది అనమాట ప్రిపరేషన్ అనేటటువంటిది. చూసారు కదా, ఈ బెండకాయ ముక్కల్ని అర కేజీ బెండకాయలకు వస్తే పావు కేజీ అనేవి, మిగిలినవి కట్టిగా ముదురులు అయిపోయినాయి అనమాట. బెండకాయ అనేటటువంటిది తొందరగా ముదిరిపోద్ది. మనం కొనుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అది ముదిరిపోద్ది. అందుకని ఎప్పటికప్పుడే వెజిటేబుల్స్ కొనేసుకోవాలి, కొనుక్కున్న వెంటనే వండేసుకోవాలి. కాబట్టి మరి అందరూ కూడా ఫ్రెష్ వెజిటేబుల్స్ కొనండి, ఆదాగా ఉండండి.